Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ లైక్ చేసి మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం రెగ్యులర్గా అనుకుంటున్నట్టే మన ఈనాడు పేపర్లో ఇవాళ బ్యానర్ హెడ్డింగ్ రెండు ఉన్నాయి. ఒకటి, ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలి. అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన ఈనాడు పేపర్లో బ్యానర్ హెడ్డింగ్లో వేశారు. ఎందుకు పోవాలిట అంటే వారేదో మేనిఫెస్టో ఇచ్చేసో లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాను, 2014 నుంచి 19 వరకు నేను ఏ రకమైన మేనిఫెస్టోని అమలుపరిచానో అది కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఏంటంటే మేనిఫెస్టో సంగతే ఎత్తల. రైతు రుణమాఫీ గురించి కానీ, నిరుద్యోగ భృతి గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ కాకుండా ఆయన కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ చెప్పేశారు. అంటే అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్న వాళ్ళు కూడా నిజాలు చెప్పాల్సి వస్తుంటుంది. నిజం చెప్పేస్తారు తెలియక. అదే జరిగింది వాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో. అది మొదటిది ఏంటంటే, ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలి, రాష్ట్ర హితానికే పొత్తు ఇచ్చి పుచ్చుకునేలా వ్యవహరించాం, ఎక్కువ తక్కువలో ఆలోచించలేదు, విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే అందరి లక్ష్యం, టిక్కెట్లు రాని వారికి కేంద్రం రాష్ట్రంలో అవకాశాలు ఉంటాయి, రాష్ట్ర హితం భవిష్యత్తు కోసమే తెదేపా, జనసేన, భాజపా పొత్తు పెట్టుకున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాహితం భావితరాల కోసమే అందరం రాజీ పడ్డాం, ఇచ్చిపుచ్చుకునేలా ప్రవర్తించాం, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువని ఆలోచించలేదు. ఇక్కడ మరి చూసారా, మొదటిది రాజీ పడ్డారు అంటే ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే, రాజీ పడ్డామని ఆయన నోట్లో నుంచి ఎందుకు వచ్చిందో చూసారా. రెండోది, ఇచ్చి పుచ్చుకునేలా ప్రవర్తించాం, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువని ఆలోచించలేదు. దీన్ని జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే 2014లో నరేంద్ర మోడీ గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజున బాబు మోడీ జోడీ అన్నారు. మోడీ గారు అక్కడ గెలవాలన్నారు. ఇక్కడ చంద్రబాబు గారు గెలిస్తే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పని మనందరికీ చెప్పారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఇవన్నిటికీ నన్ను ప్రశ్నించండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సరే, ఇన్ని చెప్పినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతన మనం ఆయన చెప్పినటువంటివన్నీ చేస్తాడేమో అనుకున్నాం. మొదటి సంతకం రైతు రుణమాఫీ నుంచి ఇవన్నీ కూడా 5 పెట్టేస్తాడేమో అనుకున్నాం. కానీ ఇవేమీ చేయకపోగా అసలు రాజీ ఇప్పుడు ఎందుకు పడాలి? 2014 నుంచి 19 వరకు అంటే 18లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చేశారో ఆ రోజున మొట్టమొదటగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మనకి ఎటువంటి సహాయము చెయ్యట్లేదు, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు, మనల్ని మోసం చేస్తుంది, ఢిల్లీ తల్లిదండ్రినటువంటి రాజధాని అన్నారు, ₹1 విధించలేదు అని చంద్రబాబు గారే కదా చెప్పింది మనకి. రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వటం లేదు అని ఆయనే కదా చెప్పింది, మనమేం చెప్పలేదు కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా 16లోనే అనుకుంటా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అమరావతి ఒక వర్గ రాజధాని, ఇక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి ఒక చిన్న సెంటు భూమి ఉందా, ఇది రాజధాని 55,000 ఎకరాలు 50,000 ఎకరాలు అవసరం లేదు, ఓ 3,000 ఎకరాలు సబ్జెక్ట్ కలిసి చాలు అని చెప్పనని చంద్రబాబు గారు నాతోటే చెప్పారు అని. ఇంకొకటి, ఐవీఆర్ కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకావిష్కరణలో అసలు ఈ యొక్క అమరావతి రాజధాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు. అయితే వెంటనే అవన్నీ అయిపోయాక ముగ్గురు 2019లో విడివిడిగా పోటీ చేశారు. ఇప్పుడు 2024కి రాజీ పడ్డాం. ఆలోచించుకోండి, వీళ్ళు రాజీ పడటం మొదటిసారా? భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారు రాజీ పడటం మొదటిసారా అంటే కాదు. 1998లో భారతీయ జనతా పార్టీకి 4 పార్లమెంటు సీట్లు రాగానే 99లో ఎందుకైనా మంచిదని చెప్పని ఎన్డీఏలో చేరి, ఎన్డీఏలో చక్రాలు బొంగరాలు తిప్పుతానని కన్వీనర్ అయినటువంటి ఆయన 2004లో బయటకు వచ్చి మసీదులు కూల్చే పార్టీ, మతతత్వ పార్టీ, నరేంద్ర మోడీ గారు నరహంతకుడు, లేకపోతే ఆయన పర్సనల్గా గోత్ర అల్లర్ల గురించి మాట్లాడినటువంటి ఈయన 2014లో రాజీ పడ్డారు. ఆ రాజీ పడినటువంటి ఆయన 2019లో ఆయన పరుషంగా శాసనసభలోనే ఆయన కుటుంబం గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు రాజీ పడ్డామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలి చంద్రబాబు గారు ఏమని, అసలు ఎందుకు రాజీ పడ్డావు, ఆ రోజు నన్ను తిట్లు తిట్టినటువంటి ఎందుకు రాజీ పడ్డాడు అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇచ్చి పుచ్చుకునేలా ప్రవర్తించాం అంటే ఏమి ఇచ్చారు, ఏమి పుచ్చుకున్నారు, మీ కేసుల గురించి ఏమన్నా వారు ఏమన్నా మీకు ప్రామిసులు చేశారా, లేకపోయేటట్టయితే మీరు ఇంకేమన్నా వారికి ప్రామిసులు చేశారా అనేటువంటిది కూడా ప్రజలకి మీరు చెప్పాలి. ఇచ్చి పుచ్చుకున్నాం అనేటువంటిది ఇవాళ రోజున మనం
మాట్లాడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట ఏమని చెప్పారంటే, జగన్ కారణంగా 30 ఏళ్ళు వెనక్కి అని చెప్తున్నారు. పొత్తు ఎందుకని కొందరు అంటున్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో భాజపా ఉంది, మరోసారి భాజపానే వస్తుందంటున్నారు. విన్నారా? పొత్తు ఎందుకని కొందరు అంటున్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో భాజపా ఉంది, మరోసారి భాజపానే వస్తుందంటున్నారు. అందుకోసం అని చెప్పరనే చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ దగ్గర చంకన చేరారు, వారి దగ్గరికి వెళ్ళారు. ఆయనే చెప్తున్నారు, నేను చెప్పట్ల. 2019 ఎన్నికలప్పుడు మోడీ గారు ఓడిపోతున్నారు అనుకుని కాంగ్రెస్ పార్టీ యొక్క పంచన చేరారు చంద్రబాబు గారు. రాహుల్ గాంధీ గారిని కావలించుకొని దేశం కోసమే ఈ స్నేహం, దేశం కోసమే స్నేహం, రాష్ట్రం కోసం ఇప్పుడు చెప్తున్నట్టుగా దేశం కోసమే మోడీ హటావో దేశ్కో బచావో అని చెప్పని స్లోగన్స్ ఇచ్చేశారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది, అవకాశం ఉంటే తను కూడా మళ్ళా ప్రధానమంత్రి కింద వెళ్ళొచ్చు అని చెప్పని ఆలోచన ఉన్నారదేమో ఆ రోజున ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ ఆయనే చెప్తున్నారు, బీజేపీ వస్తుందనుకుని వాళ్ళ పంచన చేరారు. అది ఇప్పుడు మనం చూడాల్సింది. తర్వాత సిద్ధం సభలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించేందుకు గ్రీన్ మ్యాట్ వేశారు. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడైనా ఊహించామా? తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొకటి, గ్రాంట్లు నిధులు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర సహకారం అవసరం. నిధులు, అనుమతులు, గ్రాంట్లు, ప్రాజెక్టులు కావాలి. గెలిచిన వారి సహకారం లేకుంటే పునర్నిర్మాణం చేయలేం అని చంద్రబాబు చెప్పారు. ఇది కూడా రాశారు. నేను ఇవాళ ఒకటి అడుగుతున్నా, ఇవాళ రోజున సిద్ధం సభ చూసి చంద్రబాబు గారి వెన్నులో వణుకు పుట్టిందంటలో సందేహం ఏమీ లేదు. సరే, ఏదో గ్రీన్ మ్యాట్లు వేశారు, అవి వేశారంటే సినిమా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, సినిమా సెట్టింగ్స్ అవన్నీ చంద్రబాబు గారికి తెలిసినంత, చంద్రబాబు గారికి వెనకాల ఉన్నటువంటి సినీ సపోర్టు జగన్ గారికి లేదు. గ్రీన్ మ్యాట్ వేస్తే జనాలు వచ్చేటట్టయితే మరి మీడియాలు, నేషనల్ మీడియా లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో మిగతా వాళ్ళందరూ కూడా చూసినటువంటిదే. కాబట్టి దాని ముఖ్యం కాదు. అయితే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కేంద్ర సహకారం అవసరము. మరి అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చేసింది. ఆయన చెప్తున్నది కూడా అదే కదా. నేను భారతీయ జనతా పార్టీతోటి రాజకీయంగా విభేదించవచ్చు, కానీ కేంద్రంతో సంయమనం పాటించి కేంద్రం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఈయన తీసుకురాలేనటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఎప్పటిదో 2016 ఆ సమయంలో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకున్నారు కదా. మరి అటువంటప్పుడు ఈయన అట్లా తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తేనే వస్తాయని చెప్తున్నారు? గ్రాంట్లు రావాలన్నా, లేకపోయేటట్టయితే ప్రాజెక్టులు కావాలి, ఇవన్నీ కావాలి అని చెప్పారంటే కేంద్ర సహకారం కావాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర సహకారం కావాలి అని చంద్రబాబు గారు ఒప్పుకున్నప్పుడు ఇంత విజనరీ, ఇంత ముందు చూపు ఉండేటువంటి వ్యక్తి మరి 2018 నుంచి బయటకు వచ్చేసి చంద్రబాబు గారు బయటకు వచ్చి ఎన్డీఏ నుంచి మరి ఏం సాధిద్దాం అనుకున్నారు? మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నాకేం ₹1 కూడా ఇవ్వలేదు, మనల్ని నిట్టనిలున ముంచింది, మట్టి నీళ్లు ఇచ్చారు అని చెప్పనని మాట్లాడారు కదా. మరి అప్పుడు ఏమైంది ఇది అంటే ఒక్కసారి ఆలోచించాల్సిందంటే, ఊసర వెళ్ళి కూడా ఒక నిమిషం రంగు మార్చడానికి లేదా మాట మార్చడానికి ఏదన్నా కొంతమంది ఉంటారు, వాళ్ళలాగా అనుకుంటాం. కానీ చంద్రబాబు గారు అంత స్పీడ్గా ఎవరు చేయలేరు. దీనికే ఒకటి గుర్తుంచుకోవచ్చు, మనం గుర్తు తెచ్చుకోవచ్చు కూడా. ఎన్టీఆర్ గారు అన్నారు ఏమనంటే, నేను సినిమాల్లోనే నటిస్తాను, నా అల్లుడు నిజ జీవితంలోనే నటిస్తాడన్నట్టుగా ఇవాళ చంద్రబాబు గారి యొక్క నటన ఈ రకంగా ఉంది. రెండోది, ప్రత్యేక హోదా తప్పితే భాజపాతో భేదాభిప్రాయాలు లేవు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో పట్టుబట్టాం, ఇవ్వలేదు, విభేదించాం. అది తప్ప నాకు భాజపా ఎక్కడా అభిప్రాయ భేదాలు లేవు అని చంద్రబాబు స్పష్టం చేశారు. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, ప్రత్యేక తరగతి హోదా కనుక పేరెత్తితే స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే జైళ్లలో వేస్తాను. ప్రత్యేక తరగతి హోదా వల్ల ఏమొస్తుంది? 3,500 కోట్లు, దీనివల్ల ప్యాకేజ్ తీసుకుంటే 25,000 కోట్లు. ఆ రోజున ప్రత్యేక ప్యాకేజ్ అయిపోయినందుకు అభినందనలు తెలియజేస్తూ శాసనసభలో అరుణ్ జైట్లీ గారికి ఇచ్చేయటమే కాకుండా మన శ్రీ వెంకయ్యనాయుడు గారు గన్నవరం పోర్టులో దిగితే ఆయనకు ఊరేగింపుగా కూడా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సెంటిమెంట్ రగులుతుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక తరగతి హోదా గురించి ఆయన పోరాటాలు చేస్తున్నాడు, దీక్షలు చేస్తున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రత్యేక తరగతి హోదా ఏమన్నా ముంచుతుందేమో, సెంటిమెంట్ అవుతుందేమో అనే చెప్పట్లేదండి. ఇది సెంటిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో పట్టుబట్టాం, విభేదించామని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి సెంటిమెంట్ ఉంటుందేమో అని చెప్పి బయటకు వచ్చాడే తప్ప నిజానికి ఆయనకి ప్రత్యేక తరగతి హోదా మీద ఒక రకమైన 15 ఏళ్ళు అడిగాను నేను, ప్రత్యేక తరగతి హోదా ప్యాకేజీ తీసుకోవడం తప్పు అనేటువంటి దాని మీద రాలేదు. సెంటిమెంట్ రగిలి ఎన్నికల్లో ఓడిపోతాడని మాత్రమే ఆయన బయటకు వచ్చాడు. అయితే దీనికి ఒకటి కూడా చెప్పచ్చు, ఆ రోజు మోడీ గారు కూడా ఒక మాట అన్నాడు,
చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రాప్లో పడ్డావు, ప్రత్యేక తరగతి హోదా గురించి నువ్వు మాట్లాడుతున్నాను. కానీ పాపం ఆయన్ని ఈ ప్రత్యేక తరగతి హోదా ఒక్కదానికోసమే విభేదించి బయటకు వస్తే నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేటువంటిది కూడా ప్రజలు డెఫినెట్గా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఒక చిన్న ఇది పెడుతున్నానండి, వాళ్ళు పెట్టిన దాంట్లో ఒక మంత్రిని చిలకలూరుపేట నుంచి గుంటూరుకి బదిలీ చేసి పారాచూట్లో మల్లెల రాజేష్ను దించారు. ఆయన 6.5 కోట్లు ఇచ్చారట. ఈ సెటిల్మెంట్ చేసింది ఎవరో తెలుసా అనుకుంటా మాట్లాడారు. ఇటువంటిది ఇన్నైనా సెటిల్మెంట్ చేసి 50% ఇచ్చారు. ఇవి రాజకీయాలా? ఎప్పుడైనా ఊహించగలమా? రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే మా గుంటూరు పార్లమెంటు మాజీ సభ్యులు, అందరికీ గౌరవనీయులైనటువంటి మా రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి రంగారావు గారు కూడా చెప్పింది కూడా ఒక్కసారి చూసి అసలు అటువంటి రాజకీయాలు ఎవరు చేస్తారు అంటే దానికి చంద్రబాబు గారే చేయగలరు, అంతటి సమర్థులు ఈ రాష్ట్రంలోకి ఏ నాయకుడు లేడు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. దాని మీద నేను ఎక్కువ చెప్పట్లేదు. కానీ మీరందరూ కూడా రాయపాటి రంగారావు గారు, చంద్రబాబు నాయుడు గారు సీటు కోసం లేదా ఆ యొక్క వీటి కోసం ప్రాజెక్టులో ఏదో ఆయన మాట్లాడినటువంటిది ఒక్కసారి ఆ వీడియో కూడా మీరందరూ కూడా ఎప్పుడప్పుడు కాస్త ఖాళీ చేసుకుని వింటే చంద్రబాబు గారి యొక్క రాజకీయాలు ఎట్లుండాలి, ఆయనకి జాలి, దయ అవన్నీ మనకు కూడా కలుగుతాయి. ఆయన మీద ఇట్లా మర్చిపోతారా, ఇట్లా మర్చిపోయి కూడా మాట్లాడచ్చా, మతిపరపున్నది ఉంటుందా, లేకపోతే ఏ సినిమా జనరల్గా హీరోలు మర్చిపోతారు ఆ యొక్క వీటిల్ని, ఆ డైలాగ్స్ని. కానీ మన చంద్రబాబు గారు కూడా అట్లాగే సినిమాలాగా ఏ డైలాగ్ ఆ డైలాగ్ మర్చిపోతుంటాడు. ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు. ఇంతకుముందు తిట్టిన వాళ్ళని ఇవాళ పొగుడతాడు, ఇవాళ పొగిడిన వాళ్ళని తిడతాడు. కాబట్టి ఆ సినిమా స్టార్ వాళ్ళు కాదు, సినిమా స్టార్లు ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళు కాదు సినిమా స్టార్లు. మన చంద్రబాబు గారు సినిమా సెలబ్రిటీ అంటే మన చంద్రబాబు గారిని చెప్పుకోవచ్చు. ఇక్కడ గతంలో నేను హైదరాబాద్ మొదలుపెట్టిన అభివృద్ధిని తర్వాత పాలకులు కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్లోనూ అమరావతిని అభివృద్ధి చేసి పోలవరాన్ని పూర్తి చేసి పరిశ్రమలను స్వాగతించి ఉంటే అభివృద్ధిలో ఎక్కడో ఉండేది. మా హయాంలో భూమి ఇస్తే SRM, నిట్టు, అమృత వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు వెనక్కిపోయాయి అనేటువంటిది చంద్రబాబు గారు చెప్తున్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కరెక్టే. SRM, విట్టు, అమృత వీళ్ళందరికీ ల్యాండ్ ఏ రేట్కి ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటికి కంపెనీలు కానివ్వండి, వాటి బ్యాంకులు వాటిలన్నిటికీ ఏ రేట్లో ఇచ్చారు? ఆ తర్వాత కొంతమంది హాస్పిటల్స్ కోసం ఎట్లు ఇచ్చారు? మహానగరాలని చెప్పినని కొంతమందికి మీరు ఏ రకంగా ఎంతెంతకి ఎకరం ఇచ్చారు? ఒకటే రకమైనటువంటి రేటుతో ఎక్కడన్నా మీరు ఇచ్చారా? ఇవన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. రెండోది, అమరావతిలో ఇప్పుడు మీరే చెప్తున్నారు, అమరావతిలో ఇవాళ రోజున రోడ్లు ఉన్నాయా? మరి SRM, విట్టు, అమృత వెళ్ళడానికి రోడ్లు బాగున్నాయా? హైకోర్టు కూడా మీరు కట్టాను, అభివృద్ధి చేస్తాను. అమరావతిని మీరు ఏమి అభివృద్ధి చేశారు? మీరు ఇంకొకటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే, పర్యావరణం దెబ్బతిన్నాక స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? కొండల్ని పిండి చేస్తున్నారని కింద దాంట్లో కూడా రాశారు. నేను ఇవాళ అడుగుతున్నా, 30,000 ఎకరాలు తీసుకుని అటు ఇటుగా అన్నపూర్ణ అందరికీ అన్నం పెట్టేటువంటి పచ్చటి 3 పంటలు పండే పొలాలని మీరు పాడు చేస్తే దానికి కూడా చెప్పారు కదా చాలామంది పర్యావరణవేత్తలు, పర్యావరణం దెబ్బతింటుంది, మన యొక్క సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పారు. కాబట్టి ఇవాళ రోజుని మీరు ఈనాడునే ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా చదివి మనం ఏ రకంగా చంద్రబాబు గారు మాట్లాడతారు, వీరు యొక్క బాధంతా అమరావతి, ఆ కాంట్రాక్ట్స్, ఆ యొక్క పోలవరంలో పోయినటువంటి బాధలు, ఇవి తప్ప నిజానికి ప్రజల మీద ఎటువంటి ఇది లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీతోటి ఆయన ఎందుకు చెలిమి చేస్తున్నారనేది ఆయనే చెప్పారు. అధికారంలోకి వస్తుందంటున్నారు. రేపు పొద్దున్న కనుక అక్కడ వాళ్ళు ఏమన్నా అధికారంలోకి అటు ఇటు కనుక అయితే మళ్ళా ప్లేట్ ఫిరా ఇచ్చేటువంటి మనిషి అయినా. కాబట్టి ఇవాళ ఆయన వెళ్తుంది ఆయన కేసుల కోసం, అందుకోసం వాళ్ళ పంచం చేరారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు అనేటువంటిది ఆయన ఉద్దేశం. కానీ ఒక్కటి మాత్రమే మనం ఆలోచించాల్సి ఏంటంటే, ఈ రాష్ట్ర హితం కోరేటువంటి వ్యక్తి ఎవరు? ఆయన 2014 నుంచి చంద్రబాబు గారు 19 వరకు ఏం చేశారు, ఇవాళ ఏం చేశారు? ఇవాళ SRMలు లేకపోతే అమృత, నిట్లు కాదు, ఇవాళ విశ్వవిద్యాలయాలు ఎట్లా వస్తున్నాయి, ఇవాళ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, హాస్పిటల్స్ ఏ రకంగా ఉన్నాయి, పోర్టులు ఎక్కడ వచ్చినాయి, వీటిని కూడా ఒకసారి కంపారిజన్ చేయాల్సిందిగా నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తాను.